ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఒకడంటాడు యేసు తండ్రితో సమానుడు కాదు, తండ్రిని మహిమపరిచాడు యేసు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, మెయిన్ సీట్లో తండ్రే ఉన్నాడు. ఒరే పిచ్చోడా, అట్లా విభేదించాలంటే, అట్లా వ్యతిరేకించి మాట్లాడాలంటే నేను కూడా చెప్తాను. తండ్రి కుడి పార్శ్వమున యేసయ్య ఉన్నాడు అంటే తండ్రికి కుడి చేయి పక్కన యేసయ్య ఉన్నాడు. మరి తండ్రి ఏ పక్కన ఉన్నాడు? యేసయ్య ఎడం చేతి పక్కన ఉన్నాడు. మరి ఆ సంగతి ఏంది? కుమారుడేమో తండ్రికి కుడి పక్కన ఉన్నాడు. ఇప్పుడు నేను నా చేయి కుడి చేయి ఇట్లుంది, నా పక్కన అటు పక్క మనిషి కూర్చుంటే ఆయన ఎడం చేయి ఇటు ఉంటుంది. మరి అప్పుడు తండ్రి ఏ పక్కన ఉన్నాడు కుమారుడికి? దాన్ని ఏమంటావు? దైవత్రిత్వంలో భేదాలు నువ్వెవడరా కల్పించడానికి? కుమారుడేమో తండ్రిని మహింపరుస్తాడు, తండ్రి ఏమో అన్ని నామముల కంటే కుమారుని నామమే పైనామం, ఆ నామంలోనే మీకు రక్షణ, ఆ నామంలోనే మీ ప్రార్థనకు జవాబు, ఆ నామంలోనే ఆరాధన, మహిమ అక్కడే అన్నాడు. తండ్రే కుమారుణ్ణి మహిమపరిస్తే కుమారుణ్ణి తిరస్కరించడానికి నువ్వెవడివి? నేనెవరిని చెప్పండి? తండ్రితో పాటు సింహాసనంలో కూర్చోలేదా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనాలు ఒక్కసారి చదవండి. ఆయన ఏ సింహాసనం మీద కూర్చున్నాడో. ఆ జూమ్లో కనిపించేవాళ్ళు కూడా బైబిల్ తిరగండమ్మా, బైబిల్ తీయండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారం. గద్దుగో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందా పక్క సింహాసనంలోనా? అదిగో దానికి ఏమంటారు? జయించి తండ్రి సింహాసనంలో కుమారుడు కూర్చున్నాడంట. ఆయన సింహాసనంలో నేను కూర్చుని ఉన్న ప్రకారము జయించువాణ్ణి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఎవరి సింహాసనం మీద కూర్చున్నాడు? మనం గెలిస్తే మనల్ని ఎక్కడ కూర్చోబెడతానన్నాడు? ఆయన సింహాసనం ఖాళీగా ఉంది ఇప్పుడు, నీ కోసం నా కోసం. మరి ఆయన సింహాసనం ఖాళీ చేసి ఆయన ఎక్కడున్నాడు? తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి వచనాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలండి, పట్టి ఆలోచించాలి, అప్పుడు దొరుకుతుంది సత్యం.